రిచార్జ్ మీకు క్రేజీ అండ్ హెల్తీ ట్రీట్ ఇవ్వడానికి ఒక జబర్దస్త్ ప్లేస్ కి వచ్చిన ఆ ప్లేస్ ఏందో మీరు కూడా నాతో పాటు వచ్చి కూర్చొని చూసేయండి. మీకు వీలైతే మీ ఫ్రెండ్స్ తో కూడా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అయితే మరి ఆ బ్రో ఏం తీసుకొస్తాడో చూపించిన తర్వాత మీకే తెలిసిపోతుంది ఆ క్రేజీ ట్రీట్ ఏందో అనుకుంటూనే వచ్చేసిండు. చూసిరా, చూస్తుంటే ఎంత ఎగ్జైటింగ్, ఎంత బాగుంది. ఇందులో స్పెషాలిటీ ఏందో తెలుసా? ఇట్లా ఫ్రూట్, ఏ ఫ్రూట్ అయితే ఇస్తారా ఆ ఫ్రూట్ లోనే పెట్టిస్తారు. అంటే ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, నాకు ఆ కోకే కావాలన్నట్టు, నాకు ఆ గ్లాస్ లోనే కావాలని ఫిక్స్ అయిపోతాం మైండ్ లో. అదే మన ఫేవరెట్ జ్యూస్ తాగినా, ఫేవరెట్ ఫ్రూట్ తిన్నా ఆ ఫ్రూట్ లోనే మనకి సర్వ్ చేసి ఇస్తే ఎట్లుంటది? అట్లా జబర్దస్త్ ఉంటుంది. మరి ఆ కిక్ ఇవ్వడానికే ఇప్పుడు ఈ ప్లానెట్ జ్యూస్ బార్ వాళ్ళు ఉన్నారు. అయితే ఈ థాట్, క్రేజీ థాట్ ఎట్లా వచ్చిందో వాళ్ళని అడిగి చెప్తాం. బ్రో అసలు డైరెక్ట్ ఏంది అసలు? ఎవరైనా సరే ఓ జ్యూస్ సెంటర్ పెట్టినామా, గ్లాస్ లో జ్యూస్ పోసి ఇచ్చినామా, తాగినామా, వెళ్ళిపోయినామా, అంతవరకే ఉంటారు మహా అయితే. కానీ మీకు ఇంత క్రేజీ థాట్, ఇంత బ్యూటిఫుల్ గా వేయాలని ఎట్లా అనిపించింది? మీరు చెప్తుండని ఫీల్ కాకుండా నేను ఇలా తింటా. చెప్పండి. యాక్చువల్ గా ఫ్రూట్స్ అనేది ఎలా ఎందుకు వేస్ట్ చేయాలి అనేది మా బ్రోతో మాట్లాడుకున్నాం. సో అందుకని మేము ఆ ఫ్రూట్ లోనే సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, పీపుల్ కి, కస్టమర్ కి ఎలా ఉంటుంది అనేది మేము అనుకున్నాం. కంప్లీట్ గా ఫ్రూట్, రా ఫ్రూట్ అంటే అలా ఏ ఫ్రూట్ అయితే ఉందో ఆ ఫ్రూట్ ని ఇలా ఇస్తే ఏమి యూజ్ చేయకుండా. మంచి జ్యూస్ తెప్పించింది, పైనాపిల్ కూడా మీరు తాగండి, నేను ఇది తింటా. అసలు ఇందులో కూడా చూసారా, ఈ షెల్ మొత్తం అంతా కూడా గ్లాస్ లో కాకుండా పైనాపిల్ జ్యూస్ ని పైనాపిల్ షెల్ లోనే ఇచ్చి క్యూట్ కట్ చేశారు. ఇంకో స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఈ స్ట్రా కూడా వీళ్ళు ఏంటిది, కోకోనట్ లీఫ్ తో తయారు చేయించినది ఇంపోర్ట్ చేసుకున్నారు. అంటే మొత్తం వీళ్ళు కంప్లీట్ ప్లాస్టిక్ కి యూజ్ విరుద్ధంగా, మళ్ళీ అలాగే అదేమంటారు ఆర్టిఫిషియల్ స్వీట్ తీసుకురాకుండా నేచురల్ గా చేస్తారు. నేను తీసుకొని నేను తింటా, నేను కానిస్తా, నా పనిలో నేనుందా? చెప్పండి. సో ఎట్లా మీకు కరోనా టైంలో ఈ థాట్ వచ్చింది? అంటే ఈ ఫుడ్ ఎందుకు వేస్ట్ చేయాలి, సో ఆ ఫుడ్ లోనే ఇస్తే ఎలా ఉంటుందని కస్టమర్ కి ఎలా అనేది ఒక ఐడియా అనుకున్నాం అన్న నేను కూర్చొని. సో అలా అందుకని ఈ ఫ్రూట్స్ అనేది వేస్ట్ చేయకుండా పైనాపిల్ సపరేట్ గా పెట్టేసి ఉన్న యూజ్ చేసిన ఫ్రూట్స్ అన్ని ఒక పెట్టేసి ఒక కౌ ఫీడింగ్ అనేది పంపించేస్తాం. కౌ ఫీడింగ్ పంపించేసి పైనాపిల్ సపరేట్ గా పెట్టేసి అవన్నీ వేస్ట్ అవ్వదు, ఫ్రూట్స్ అనేది వేస్ట్ అవ్వకుండా కంప్లీట్ గా రా జ్యూస్ యూజ్ చేస్తాం. అంటే షుగర్ అనేది ఉండదు, షుగర్ అనేది మిల్క్ అనేది ఉండదు. బయట జ్యూసెస్ లాగా మిల్క్ అనేది ఉండదు, షుగర్ అనేది ఉండదు. నేచురల్ గా ఇది ఫ్రూట్ సలాడ్. ఇప్పుడు అది ఫ్రూట్ బాల్. ఓకే, ఒక ఫ్రూట్ సలాడ్ లో ఫ్రూట్ బాల్ 5 వెరైటీస్ ఉంటాయి. ఓకే, వాటర్ మిలన్, మస్క్ మిలన్, పపాయ, డ్రాగన్, అలా. నోరు ఊరుతుంది కదా, నోరు ఊరుతుంది. మరి ఈ ప్లేస్ ఎక్కడో తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడాలి కదా. చూడండి, అయితే ఇది పార్సల్ ఇవ్వడం కూడా ఇట్లానే ఇస్తారా? ఒక వాటర్ మిలన్ ఫుల్ గా ఇచ్చేస్తాం. ఓకే ఓకే, వాటర్ మిలన్ ఫుల్ గా ఇది హాఫ్ ఇచ్చాం కదా మీకు, ఒక వాటర్ మిలన్ ఫుల్ గా ఇచ్చేస్తాం, క్లోజ్ చేసి ప్యాక్ చేసి ఇస్తాం. వావ్, బా, ఒకసారి ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకొని కూడా ట్రై చేద్దాం. ప్యాకింగ్ ఎట్లా? ఈ జ్యూసెస్ కూడా గ్లాస్ బాటిల్ లో ఇస్తాం. ఓ, గ్లాస్ బాటిల్ లో ఇచ్చి ఇది సెపరేట్ గా ఉంటుందా? ఆ సెపరేట్ గా కస్టమర్ ప్రిఫర్ వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టి. ఓకే, జ్యూసెస్ వరకు గ్లాస్ బాటిల్ లో ఇస్తాం, ఫ్రూట్ బాల్ వరకు వాటర్ మిలన్ లోనే ఇస్తాం. ఎన్ని మంత్స్ అవుతుంది స్టార్ట్ చేసి? సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తాం. సెప్టెంబర్ లో స్టార్ట్ చేసినా? ఈ క్రేజీ థాట్ చూడంగానే ఇక్కడ ఆడియన్స్ కి గానీ అటు పబ్లిక్ వీళ్ళందరూ రెస్పాన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది. వచ్చిన కస్టమర్ అయితే కంపల్సరీ రెండోసారి వచ్చి వెళ్తారు. ఖచ్చితంగా వస్తారు, నేనే వస్తా. అది వచ్చిన కస్టమర్ కంపల్సరీగా రెండోసారి రాకుండా ఉండరు. ఇప్పుడు ఫస్ట్ పబ్లిక్ తెలియాలి. అవునవును, తెలియాలి. కంప్లీట్ గా రా జ్యూస్ యూజ్ చేయాలి. అవును, ఇంకోటి మళ్ళీ రీయూజ్ చేస్తారా? అందరికి అదో డౌట్ కూడా ఉంటుంది. రీయూజ్ చేయండి, ఆన్ ద స్పాట్ లో కస్టమర్ పడేస్తారు. కాబట్టి యూజ్ చేయడానికి ఏ అయితే ఫ్రూట్ కట్ చేసి ఆ ఫ్రూట్ లోనే సర్వ్ చేస్తాం. ఓకే ఓకే, ఏదర్ ఫ్రూట్ లో గానీ లేకపోతే ఇట్లా పాట్ అదే మట్టి గ్లాస్? లేదు, ఈ ఫ్రూట్ లో వచ్చిన జ్యూస్ ని ఈ ఫ్రూట్ లో సర్వ్ చేసిన మిగిలిన జ్యూస్ కూడా రీఫిల్ ఇస్తాం. ఓకే, వాళ్ళకి అందులో ఇచ్చి ఆ గ్లాస్ ఇచ్చేస్తాం. ఇప్పుడు పైనాపిల్ కట్ చేస్తే పైనాపిల్ జ్యూస్ ఏదైతే వచ్చిందో అది దీంట్లో పోసి రీఫిల్ గ్లాస్ ఇస్తాం. ఇట్లా డిఫరెంట్ మీ దగ్గర ఉన్న ఇప్పటి వరకు ఏమేమి వెరైటీస్ ఉన్నాయి? చాలా ఐటమ్స్ ఉన్నాయి. లైక్ పింక్ పైనాపిల్ లో 3-4 ఐటమ్స్ ఉన్నాయి. ఓకే, మస్క్ ఉంది, ఓకే, వాటర్ మిలన్ ఉంది, ఇంకా డ్రాగన్స్ ఉన్నాయి, అంటే మ్యాంగోస్ ఉన్నాయి, కోకోనట్ కూడా ఉంది. కోకోనట్ టెండర్ కోకోనట్ ఉంది. ఓకే, కోకోనట్ మ్యాంగో ఉంది. మ్యాంగో అయితే మ్యాంగోలోనే ఇస్తాం.
మ్యాంగో అయితే మ్యాంగోలోనే వేస్తారంట. మ్యాంగో సీజన్ అయిపోయింది కాబట్టి నేను వచ్చి మాట్లాడతా అని చెప్పి తింటూనే ఉన్నాం, మరి అట్లా వచ్చి టేస్ట్ పెట్టారు. నిజంగానే హైదరాబాద్ లో మనం ఎన్ని కొత్త ప్లేసెస్ కి వెళ్ళినా, ఎన్ని కొత్త ఏరియాస్ చూసినా, ఎన్ని కొత్త ఫుడ్స్ తిన్నా కూడా ఎప్పుడు ఏదో ఒక కొత్తది కావాలని అనిపిస్తుంటది. సో ఇప్పుడు మళ్ళీ మనకు ఆ క్రేజీ కొత్త థాట్ ని అందించినారు ఈ ప్లానెట్ జ్యూస్ బార్ వాళ్ళు. ఇంతకీ ప్లేస్ ఎక్కడ ఉందంటే మన జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 5 దగ్గర డైరెక్ట్ ఇట్లా మెట్రో దిగంగానే ఏదో ఒకటి తిందాం రా అని మన దోస్తులందరూ ఎమ్మడి పడుతుంటారు. వెంటనే రాగానే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కి ప్లానెట్ జ్యూస్ బార్ ఉంది అనమాట. ఇక్కడ ఫుల్ హెల్దీ అట్మాస్ఫియర్ తో పాటు హెల్దీ ఫుడ్, హెల్దీ టేస్ట్. ఇక ఫ్రెండ్స్ తో వచ్చి ఎంతసేపు అయినా సరే ముచ్చట్లు పెట్టుకొని ఈ టేస్టీ ఫ్రూట్ సలాడ్ అన్నా తినండి, లేకపోతే ఫ్రూట్ జ్యూస్లు అన్నా తాగండి. సో ఇటువంటి క్రేజీ థాట్స్ అండ్ క్రేజీ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ విజయ్ తో భాగ్యశ్రీ, మైక్ టీవీ హైదరాబాద్.